వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత స్వర్గీయ బెహరా వెంకట సుబ్బారావు గారు రచించిన కథ నిజాయితీ వింటారు. విశ్వనాథం గారు ఆఫీస్ నుంచి గబగబా నడిచి సిటీ బస్ స్టాప్ చేరుకున్నారు. వాతావరణం ఏమీ బాగులేదు. ఎడతెరిపి లేకుండా 3 రోజుల నుంచి కురిసిన వర్షం తగ్గినా ఆకాశం ఇంకా మేఘావృతమై ఉంది. ఈదురుగాలి వేస్తోంది. ఆ స్టాపు దగ్గరున్న 2 లైట్లు వెలగడం మానేసి 2 నెలలైంది. చీకటిగా ఉంది. ఆ బస్టాపు టౌనుకి దూరంగా ఉంది. ఆ ప్రదేశంలో ఎక్కువగా ఇళ్ళు, ఆఫీసులు లేకపోవడం వల్ల ఆ స్టాపులో ఎక్కువ ప్యాసింజర్లుండరు. ఆ బస్సు షెల్టర్ కింద 2 ప్యాసింజర్లున్నారు. వారి చేతుల్లో చెరొక సంచి ఉన్నాయి. 3వ సంచిని తమ కాళ్ల దగ్గరే ఉంచుకున్నారు. తమ ఇంటి విషయాలు మాట్లాడుకుంటున్నారు. వాళ్లని సమీపించి, మాస్టారు, శ్రీనగర్ పోయే బస్సు ఏదైనా వెళ్ళిందా అడిగారు విశ్వనాథం గారు ఆతృతగా. ఎందుకంటే శ్రీనగర్ వెళ్లే బస్సులు అరగంటకొకటే ఉన్నాయి. ఇప్పుడే 5 నిమిషాల క్రితం వెళ్ళింది సార్ చెప్పాడొకడు తిరిగి కబుర్లలో లీనమైపోతూ. అయితే మరో అరగంట వరకు బస్సు లేదన్నమాట అనుకుని నిట్టూర్చారు విశ్వనాథం గారు. ఆ చలిగాలిలో, చీకట్లో ఆ బస్సు షెల్టర్ పిట్టగోడ కానుకొని గుడ్డ కప్పుకుని కూర్చున్నాడొక ముష్టివాడు. చలి తగ్గడానికి కాబోలు బీడీ కాల్చుకుంటున్నాడు. ఆ 2 వ్యక్తులు విసుగు విరామం లేకుండా మాట్లాడుకుంటున్నారు. మాటలని బట్టి వారిద్దరూ బావాబావమరుదులై ఉంటారని గ్రహించారు విశ్వనాథం గారు. అంతలో కాలేజీ వైపు పోయే బస్సు వస్తూ కనిపించింది. ఆ బస్సు వేగాన్ని బట్టి అది అక్కడ ఆగదేమోనన్న భయంతో రోడ్డు మధ్యకు పోయి ఆపమని సైగ చేశారు. బస్సు ఆగింది. 2 గబగబా బస్సులో చొరబడ్డారు. ఆ కంగారులో షెల్టర్లో తమ పాదాల వద్ద ఉంచిన 3వ సంచి విషయం మర్చిపోయారు. ఆ సంచిని తీసుకుని పెద్దగా కేక వేస్తూ బస్సు దగ్గరికి పరిగెత్తాడు ముష్టివాడు. బాబో, సంచి మర్చిపోయారా? బస్సు 10 గజాలు ముందుకు పోయి ఆగింది. ఆ సంచిని వారికి అందించాడు ముష్టివాడు. బస్సు తిరిగి కదిలింది. సంచిని అందించి తిరిగి వస్తున్న ముష్టివాడి మొహం స్పష్టంగా కనిపించలేదు విశ్వనాథం గారికి. వాడు దగ్గరగా వచ్చి, బాబో, సల్లట్టుకుపోయా బాబో, ఓ 10 పైసలు ఇప్పించండి బాబు, టీ తాగుతాను అర్థించాడు అతి దీనంగా. బస్సు మిస్ అయినందుకు విసుగ్గా ఉంది విశ్వనాథం గారికి. మర్చిపోయిన సంచిని అందించావుగా, వాళ్ళనే అడక్కపోయావు చికాగ్గా అన్నారు. పైసలు ఇస్తారని అందించలేదు బాబో, 6 వస్తువుని 6కి అప్పగించానంతే. అందులో ఏటుందో ఎవరికి తెలుసు బాబు. మీ సంచి పోతే తమరికి ఎంత బాధగా ఉంటుంది. వాడు సౌమ్యంగానే అన్నా పౌరుషంగానూ పరుషంగానూ మాట్లాడినట్టు తోచింది విశ్వనాథం గారికి. నేనిక్కడుండి చూస్తున్నాను కాబట్టి వాళ్ళకి అందించొచ్చావు పెద్ద నిజాయితీ పరుళ్ళ. లేకపోతే బాబో అంత మాట అనకండి బాబు, నేను ముష్టోడ్నే గాని దొంగను కాదు బాబో. సగంలోనే అందుకుని విలవిల్లాడాడు ముష్టివాడు. అడుక్కునే వెధవకి కూడా పౌరుషమే మనసులోనే అనుకున్నారు విశ్వనాథం గారు. ఆయన పైసలిచ్చే రకం కాదని తెలుసుకున్నాడు ముష్టివాడు. షెల్టర్ మూలకి పోయి గుడ్డ కప్పుకొని పడుకున్నాడు. 8 దాటింది. ఆ స్టాప్లో విశ్వనాథం గారొక్కరే. రోడ్డు మీద జనసంచారం లేదు. రోడ్డు వైపే బస్సు కోసం ఎదురుచూస్తూ నించున్నారు. ఎట్టకేలకి ఆయనెక్కాల్సిన బస్సు వచ్చింది అతివేగంగా. ఆ స్టాపు ముందుకు పోయి 100 గజాల దూరంలో ఆగింది. ఆరో పడిలో పడిన విశ్వనాథం గారు పరిగెత్తలేక పెద్ద పెద్ద అడుగులు వేయసాగారు. బస్సు నుంచి 2 దిగడంతోనే మళ్ళా స్టార్ట్ అయిపోయింది. బస్సుకి 10 గజాల వెనక ఉండిపోయారు విశ్వనాథం గారు. ఆ బస్సుపై ఆశ వదులుకున్నారు. అంతలో 2 యువకులు పరుగున వచ్చి కదులుతున్న ఆ బస్సు ఫుట్బోర్డ్ మీదకి దుమికారు. సర్కస్ వాళ్లలా అలా ఆ యువకులు ఆ బస్సులోకి గెంతుతూ ఉంటే ఏదో ఒక చిన్న వస్తువు కింద పడ్డ శబ్దమైంది. ఆ మసక చీకట్లో ఆ ప్రదేశం అంతా వెతికారు విశ్వనాథం గారు. క్రిందికి వంగి రోడ్డు మీద పడ్డ చిన్ని వస్తువుని తీశారు. అది చిన్న పర్సు, మనీ పర్సు. బాగా మందంగా ఉంది. వెనక ముందు అటూ ఇటూ చూశారు. బస్సు దిగిన వ్యక్తులిద్దరూ చాలా దూరం వెళ్లారు. ఆ ముష్టివాడు ముసుగేసుకుని పడుకున్నాడు.
తననెవ్వరూ గమనించలేదని నిర్ధారించుకున్నారు విశ్వనాథంగారు. మరో అరగంట పోతే గాని బస్సు రాదు. ముందు స్టాపు వరకు నడిచి వెళ్లాలని నిశ్చయించుకుని నడక సాగించారు. పర్సుని పదిలంగా జేబులో ఉంచుకున్నారు. ఆ పర్సులో ఎంతుండుంటుంది? కనీసం 100 రూపాయలైనా ఉంటే బావుణ్ణు. 10 రూపాయల కాగితాలు 5 రూపాయల నోట్లో ఉండుంటాయి. అందుకే అంత మందంగా ఉంది. పరుసు కడుపు పెద్దగా ఉంది. ముందు జంక్షన్ జనసమర్థంగా ఉంటుంది. వాళ్ళందరి ముందు పరుసుని బయటికి తీసి డబ్బు లెక్కెట్టడం బావుండదు. ఎవరికైనా అనుమానం రావచ్చు. ఈలోగానే పరుసులో ఎంతుందో తెలుసుకుంటే నయం. ఈ డబ్బు దొరికినట్టు ఇంట్లో పెళ్ళానికి కూడా చెప్పకూడదు. 2 పంచెలు 2 లాల్చీలు కుట్టించుకోవాలి అనుకుంటూ కొంత దూరం నడిచారు. అక్కడ రోడ్డు మీద దీపం కాంతివంతంగా వెలుగుతోంది. ఆ లైటు స్తంభం దగ్గర నిలబడి జేబులోంచి ఆ పర్సుని బయటికి తీశారు. దానిలో ఉన్న కాగితాన్ని బయటకు తీశారు. 600 రూపాయల నోట్లు 4 మడతలు పెట్టున్నాయి. ఇంకా 10 రూపాయల కాగితాలు 3, 2 రూపాయల నోట్లు 4. విశ్వనాథంగారి కళ్ళు జిగేల్మన్నాయి. ఆ పర్సుని ఇంకా తడిమారు. ఒక దళసరి కాగితం తగిలింది. పైకి తీశారు. ఆ పర్సు సొంతదారుని అడ్రస్సు టైపు చేసి ఉంది. జి. సుధాకర్, అకౌంటెంట్, ఆంధ్రా బ్యాంక్. కుడి చేతిలో అడ్రస్ కాగితం, ఎడమ చేతిలో పర్సు. ఒక్క క్షణం ఆలోచించారు. అడ్రస్ కాగితాన్ని ముక్కలు ముక్కలుగా చింపిపారేశారు. డబ్బుని జేబులో పెట్టుకుని ఆ పర్సుని రోడ్డు ప్రక్కనే ఉన్న నీటి గుంటలోకి విసిరేశారు. ఆ ఆకస్మిక ధనలాభానికి మురిసిపోయారు. విశ్వనాథంగారి ఇల్లు చేరేసరికి రాత్రి 9 గంటలు దాటింది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ముందు గదిలో కుర్చీలో కూర్చుని చదువుకుంటున్నాడు పెద్ద కొడుకు రామం. చదువుతున్న పుస్తకాన్ని ముడిచి తండ్రి వైపు చూశాడు. అర్ధాంగి అన్నపూర్ణ కూడా మౌనంగా భర్త వైపు చూసింది. తక్కిన పిల్లలు 3 నిద్రపోతున్నారు. అర్ధాంగి నిర్లిప్తంగా నిరుత్సాహంగా ఉండడం చూసి ప్రశ్నించారు. అలా ఉన్నావు? ఏం లేదండి. ఎలా ఉన్నాను? కంగారుని దాచుకోలేకపోయింది అన్నపూర్ణ. ఏదో జరిగిందని ఊహించారు విశ్వనాథంగారు. ఏం జరిగింది? అడిగారు అనుమానంగా. తర్వాత చెప్తానండి, ముందు భోజనం చేద్దురుగాని రండి. లేచింది అన్నపూర్ణ. తనకొక్కడికే వడ్డిస్తూ ఉంటే అడిగారు, రామం తిన్నాడా? మరోసారి అడిగారు. జరిగింది చెప్పసాగింది అన్నపూర్ణ. ఏమండి, ఉదయం కిరాణా కొట్టుకి జమ కట్టమని 400 ఇచ్చారు కదా రామానికి? ఇచ్చాను. డబ్బు తీసుకుని షావుకారు సామాన్లు ఇవ్వనన్నాడా? 80 రూపాయలే కదా బ్యాలెన్స్ ఉంటుంది. కంగారుగా అందుకున్నారు. అబ్బే, అది కాదండి. మరేమైంది? రామం ఆ 400 రూపాయల నోట్లని జాగ్రత్తగా మడిచి తన బస్పాస్ కవర్లో పెట్టుకున్నట్ట. బస్సు చాలా రద్దీగా ఉందిట. ఆ కవర్ని బస్సులో ఎవరో కొట్టేశారటండి అని చెప్పి ఆగి భర్త మొహంలోకి భయంగా చూసింది అన్నపూర్ణ. విశ్వనాథంగారికి నెత్తిమీద పిడుగుపడ్డట్టయింది. ముందు గదిలో తండ్రికి చాటుగా నిలబడి భయం భయంగా తల్లి మొహంలోకి చూస్తున్నాడు రామం. విశ్వనాథంగారు మౌనంగా ఉండిపోయారు. 600 దొరికాయనుకుంటే 400 పోయాయి అనుకున్నారు. భర్త వచ్చాక పెద్ద గొడవే అవుతుందనుకుంది అన్నపూర్ణ. పిచ్చెక్కిన వాళ్ల రామాన్ని కొడతారని భయపడింది. తాను భయపడినంతగా భర్త ప్రవర్తించనందుకు అచ్చెరు పొందింది అన్నపూర్ణ. తండ్రి మాట్లాడకపోవడంతో రామానికి గుండెదడ కొంచెం తగ్గింది. ఆ రాత్రంతా మౌనంగానే గడిపారు విశ్వనాథంగారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటలకల్లా పెద్ద కొడుకుతో భోజనం చేస్తారు విశ్వనాథంగారు. ఆ తర్వాత రామం కాలేజీకి, విశ్వనాథంగారు ఆఫీస్కి వెళ్తారు. ఆ పూట తండ్రి సరసన అన్నం తినడానికి రామానికి ధైర్యం చాల్లేదు. ఆ రోజు మొదటి 2 అవర్సు లెక్చరర్లు లేరని, తర్వాత తాపీగా చేస్తానని తల్లితో చెప్పి తప్పించుకున్నాడు. తండ్రి భోజనం చేస్తుంటే ముందు గదిలో పుస్తకాన్ని ముందర పెట్టుకుని కూర్చున్నాడు రామం. ఎవరో వచ్చి, బాబూ, విశ్వనాథంగారున్నారా? గదిలో ప్రవేశిస్తూ రామాన్ని ప్రశ్నించాడు. తలెత్తి చూశాడు రామం. అతగాడెవరో తెలీదు. 30 ఏళ్లుంటాయి. ఉన్నారండి, భోంచేస్తున్నారు. అలా కుర్చీలో కూర్చోండి మర్యాద చూపాడు. రామం పుస్తకం పేజీలు తిరగేస్తుంటే అడిగారాయన, నీ పేరేనా రామచంద్రరావు? అవునన్నట్టు తలూపాడు రామం. ఇంటర్ సెకండ్ ఇయరా? ఆయన తన కుటుంబంతో సన్నిహిత సంబంధం ఉన్నవాడైనా అవ్వాలి,
లేదా దూరపు బంధువైనా కావాలి అనుకున్నాడు రాము. అవునండి, మీ పేరేమిటండి? అడిగాడు నమ్రతగా. జి. సుధాకర్, అకౌంటెంట్, ఆంధ్ర బ్యాంక్ చెప్పారాయన. ఉండండి, నాన్నగారితో చెప్తాను అంటూ తండ్రి దగ్గరికి వెళ్లి చెప్పాడు. జి. సుధాకర్ గారట నాన్నగారు, ఆంధ్ర బ్యాంక్ అకౌంటెంటు మీకోసం వచ్చారు. విశ్వనాథంకి ముద్ద మింగుడు పడలేదు. గ్లాసుడు నీళ్లని గటగటా తాగేశారు. అయినా దిగలేదు. ఖాళీ గ్లాసులో నీరు పోసింది అన్నపూర్ణ. ఆ గ్లాసుడు నీళ్లు తాగేశారు. మజ్జిగ అన్నం తింటున్న భర్త అన్ని నీళ్లెందుకు తాగారో అర్థం కాలేదు అన్నపూర్ణకి. విశ్వనాథం గారి ఆలోచనలు వేరు. తనకే ఆ పర్సు దొరికినట్టు ఆ సుధాకరికి ఎలా తెలుసుంటుంది? ఆ పర్సుని రోడ్డు మీద నుంచి తీస్తున్నప్పుడెవ్వరూ చూడలేదే. ఎలా తెలిసింది? చాలా ఆశ్చర్యంగా ఉంది సుమా. అన్యమనస్కంగా భోజనం ముగించి లేచారు. టవల్తో మూతి తుడుచుకుంటూ ముందు గదిలోకి వెళ్లారు. భర్త వెనుకనే వెళ్లి తలుపు చాటుగా నిలబడింది అన్నపూర్ణ. ఆ యువకుడు లేచి నిలబడి, నమస్కారం సార్, నా పేరు సుధాకర్, ఆంధ్ర బ్యాంక్ అకౌంటెంట్గా పనిచేస్తున్నాను అని పరిచయం చేసుకున్నాడు. కూర్చోండి. ఏమిటిలా వచ్చారు? ఎదురుగా స్టూల్ బల్ల మీద కూర్చుంటూ పొడిగా అడిగారు విశ్వనాథం గారు. నిన్న సిటీ బస్లో అని సుధాకర్ ఏదో అనబోతుంటే మధ్యలోనే అందుకున్నారు విశ్వనాథం గారు కంగారు పడుతూ. నేను నిన్న సిటీ బస్లో రాలేదండి. మా చిన్ననాటి స్నేహితుడొకడు మధ్యాహ్నం ఆఫీస్కొచ్చాడు. మధ్యాహ్నం సెలవు పెట్టేసి అతనితో కలెక్టర్ ఆఫీసులో అతని పనేదో చూసి రైలు ఎక్కించి రిక్షాలో ఇంటికొచ్చాను. రాత్రి 10 గంటలు దాటింది. కథ అల్లి చెప్పారు విశ్వనాథం గారు. అబ్బే, నేను మీ ఆఫీస్కు రాలేదండి. మీరెక్కడ పనిచేస్తున్నారో నాకు తెలీదుగా. వారి మాటల్లో పొంతనలేదు. ఆ సంభాషణ అంతా గజిబిజిగా ఉంది. చెమిటివాళ్లు మాట్లాడుకుంటున్నట్టుగా ఉంది. తలుపు చాటున నిలబడి వింటోంది అన్నపూర్ణ. నిన్న ఉదయం మా తమ్ముడు కాలేజీకి సిటీ బస్సులో వెళ్తుంటే ఆ బస్సులో మీ అబ్బాయి సిటీ బస్ పాసు, అందులో 400 రూపాయలు దొరికాయిట. రాత్రి నేను ఆఫీస్ నుంచి వచ్చాక నాకు అందించాడు మా తమ్ముడు. ఆ పాసు మీద మీ అబ్బాయి పేరు, మీ పేరు, మీ ఇంటి అడ్రస్సు ఉన్నాయి. మీ ఇల్లు మా ఇంటికి చాలా దూరం, అంచేత వెంటనే తెచ్చి ఇవ్వలేకపోయాను అంటూ ఆ పాసును 400 రూపాయలను విశ్వనాథం గారికి అందించాడు సుధాకర్. అందరి మనసులు తేలికపడ్డాయి. అమితానందంతో అతన్ని సమీపించి అభినందించి కృతజ్ఞతలు తెలుపుకుంది అన్నపూర్ణ. చాలా సంతోషం బాబు, భగవంతుళ్ళా తెచ్చిచ్చావు నాయనా. ఈ నెల ఎలా గడుస్తుందా అని నిన్నట్నుంచి బెంగతో చస్తున్నాం. రాత్రంతా నిద్రపోలేదు బాబు. దానికే ఉందండి, మీ అడ్రస్ ఉంది, అంచేతనే మీ సొమ్ముని మీకు తిరిగి అప్పగించగలిగాం తేలిగ్గా అన్నాడు సుధాకర్. అడ్రస్ ఉంటే మాత్రం తిరిగి ఇచ్చే నిజాయితీ అందరికీ ఉండద్దు. ఆ పాసును చింపి అవతల పారేస్తే ఆ సొమ్ము మీదే కదా. మీలాంటి నిజాయితీ పరులు ఇంకా ఉండబట్టే కాలం ఈపాటి సత్యంగానైనా నడుస్తోంది. చాలా సంతోషం బాబు అని మరోసారి మెచ్చుకుంది. ఆ తర్వాత భర్త వైపు తిరిగింది. భర్త మౌనంగా ఉండడం ఆమెకు ఆశ్చర్యం కలిగించింది. చూశావా బాబు, తన కష్టార్జితం తనకు లభించినందుకు ఆనందంతో ఆయనకి నోట మాట రావడం లేదు అంది. ఆ స్తుతికి మందహాసం చేశాడు సుధాకర్. ఉండు బాబు, కాఫీ తెస్తాను, ఉండు అంటూ లోపలికి వెళ్ళింది. వద్దండి, ఇప్పుడే భోంచేసి వస్తున్నాను అని అతను అంటున్నా వినిపించుకోలేదు అన్నపూర్ణ. సార్, నాకు సెలవిప్పించండి లేచి నిలబడ్డాడు సుధాకర్. దరహాసం తెచ్చిపెట్టుకున్నారు విశ్వనాథం గారు. అతను వెళ్తుంటే, జి. సుధాకర్, అకౌంటెంట్, ఆంధ్రా బ్యాంక్ మనసులో అనుకున్నారు. కాఫీ కప్పుతో తిరిగి వచ్చిన అన్నపూర్ణ సుధాకర్ లేకపోవడంతో నిరుత్సాహపడింది. భర్తను కోపంగా చూసింది. పెద్ద మనిషి, నిజాయితీ పరుడు, మన ఇంటికొస్తే కనీసం కాఫీ అయినా ఇవ్వకుండా తిరిగి పంపేస్తారా? మీ ధోరణి నాకేమి నచ్చలేదు. కేవలం కాఫీ ఇచ్చినంత మాత్రాన అతని రుణం తీరదన్నపూర్ణ. భర్త మాటలు అర్థం కాలేదు అన్నపూర్ణకి. వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత స్వర్గీయ బెహరా వెంకట సుబ్బారావు గారు రచించిన కథ నిజాయితీ విన్నారు. ఈ కథ 1984 జూలై స్వాతి మాసపత్రికలో ప్రచురితమైంది. వసంతవల్లరిలో
ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ.